అన్యాయం ఎన్నడూ చేయించదు. అత్యాచారం ధర్మాన్ని అణిచిపెట్టలేదు. నా మాట విని నువ్వు తప్పకుండా రావాలి. ఈ పండుగ నీది, నీకోసం. నా కోసమా? కాదు, మన కళ్ళు కప్పడం కోసం. పొరబడుతున్నావు. మహారాజు పురుషోత్తముడికి పుత్రవాత్సల్యం లేకపోతే మీరెలా అనుకుంటున్నారు? అంతే. మునుపటి నాన్నగారు కాదు, వ్యామోహ విషం వారి నరనరానికి వ్యాపించిపోయింది. ఏమైనా సరే ఇంటి కుట్టు, పైగా రాత కుటుంబం రసకెక్కించడం మంచిది కాదు. నిజమే. ఈ న్యాయబుద్ధి వారికి ఉండాలిగా. ఉందో లేదో, ఇది నీ జన్మదినం. నువ్వు లేకపోతే ఎలా? ఎవరు లేకపోయినా ఏ లోపం రాదు. మహారాజుకి ఆ అందాలు రాని ఉన్నంత వరకు. మీరు పసివాడు కనుకనే ఈ ఉద్రేకం. మీరు వయోవృద్ధులు, బుద్ధులు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ పౌరుషం కల వీరకుమారుడి గౌరవం కూడా మీరు ఆలోచించాలి. పైగా మాయల మారి ఆ తోట ఉన్న చోటికి మహాసాధ్యం మా తండ్రి రావడమా? నేను రాను. ఆ అవమానం సహించను. మనోహర, అమ్మా. నాయన, అంతా విన్నాను. మహామంత్రి సత్యశీలుడు చెప్పింది న్యాయం. మనోహరుడు తప్పకుండా నాటకానికి వస్తాడు. అమ్మా, నేను చెప్పినట్లు విను. సేనా, ఏమిటి మళ్ళా పెట్టి కూర్చున్నావు? లేసేనా, శత్రువులు వస్తున్నారు. నేను రాను రాను రాను. సేనా, ఏమిటి మొండితనం? నేను రాజ్యాలు ఏలడానికి పుట్టాను, దాస్యానికి కాదు. మహాదేవా, మగాళ్ళు వెళ్తుంటేనే రాజ్యాలు ఇంతగా ఏడుస్తున్నాయి. ఇక ఆడాలు వెళ్తే ఏం కావాలి మహాదేవా? వచ్చామన్నమాటే. తండ్రి, తండ్రి. ఊరుకో కమల, ఊరుకో. వర్మ, మామగారు తుది సందేశం ఏమైనా తెలియజేశారా? తెలియజేశారు ప్రభు. రత్న విజయుడు మామగారిని వెనుకపాటున వచ్చి చంపినప్పుడు వారు చనిపోతూ నాకు ఈ ఖడ్గాన్నిచ్చి, నా మనుమడు అజయుడు రత్న విజయుని చంపి రాజ్యాన్ని గెలిచి రత్నఖచిత సింహాసనాన్ని మన నగరు చేర్చున్నాడే, నా ఆత్మ శాంతిస్తుంది అని సెలవిచ్చారు తల్లి. తండ్రి, తండ్రి. అమ్మా, అమ్మా, అజయ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా చిట్టి తండ్రి, మీ తాతగారు నీకు గొప్ప బాధ్యత ఒప్ప చెప్పిపోయారు. చెప్పు, శత్రువుని జయిస్తావా? చంపేస్తాను. నా బంగారు నాన్న, నాకు తెలుసురా, నువ్వు తప్పక పగ తీరుస్తావు. ఏంటమ్మా? ఏం లేదు నాయన, ఏం లేదు. సెలవు. ఎక్కడికి పెడతావు వర్మ? మా ఆస్థాన చిత్రకారుడుగా ఉండడానికి నీకేమీ అభ్యంతరం లేదనుకుంటాను. మహదానందం ప్రభు. నీ భార్య దేవసేన ఇష్టపడితే నా ప్రధాన పరిచారకగా ఉండను. మహాభాగ్యం మాత. సెలవు. మహారాజు నిజంగా రసికుడు, కళాపిపాసి. భలే మహారాజు మీరే కల్లేసిందే. వసంత, 18 ఏళ్లకు పూర్వం కేసరి ఇలా తీసుకు వసంత సేన భక్తైన అతడు. అవును. అయితే నువ్వు ఈరోజు దర్బార్లో నాట్యం చేస్తావన్నమాట. ఏం చేయను? మహారాణి గారి ఆజ్ఞ. ఏమీ లేదు. ఆ దర్బార్లో అందరూ నేను తాటికాయలంత కళ్ళు చేసుకుని చూస్తూ ఉంటే. నేనంత వికారంగా ఉన్నానా? వికారంగా కాదు, అందంగా ఉన్నావనే ఈ ఏడు. ఓ కళామూర్తి గారు,
అందం ఏడవడానికి కాదు, ఆనందించడానికి. కొరుక్కు తినర్లేండి. సేనా అందము సేనా ప్రభు, అజయుడు. సేనా మీరు వెళ్ళండి. సేనా ఏదైనా పాకు చెప్పి నీ భర్తను దేశాటనం పంపేస్తాం. ఆ తర్వాత నువ్వు నేను. దయచేయండి ప్రభు, దయచేయండి. నాన్నగారు వచ్చారేటో? రాలేదు నాయన. పోలేదంకముందా తెచ్చావా ముయ్యో. ఈ కుర్రకుంక మొదటి నుంచి నాకు పానకంలో పుడకలాగున్నాడు. కానీ దేవసేన వరవేస్తే దేవతలయ్య దిగి వస్తారు. ప్రభు, నాలో ఏ రూపం చూసి, ఏ కొరత చూసి మీరు ఇలా చేశారు? బిడ్డ తల్లినయ్యాను, నా యవ్వున అంతరించిందా? ఆ దాసి దేవసేనలో ఏ గొప్పతనం చూసి మీరు ఇలా దారి తప్పారు ప్రభు? కమల, నన్నేమైనాను కానీ దేవసేన అంటాను నీకేమీ అధికారం లేదు. దాని ఉదాత్తత, త్యాగశీలత, పవిత్రత నీకేం తెలుసు? ఓ, వ్యభిచారానికి ఇన్ని మారు పేర్లున్నాయని నాకు తెలియదు ప్రభు. కమల, దేవసేన గురించి మాట్లాడదు. మాట్లాడతాను, నిజం మాట్లాడతాను. అయితే ఇదే నీకు నాకు తెగటెంపులు. ఇక నీ ముఖం చూడనక్కర్లేదు, నీ మాటలు విననక్కర్లేదు, నీతో దాంపత్యం కూడా అక్కర్లేదు. సాధించండి. పురుషులకు ఒక నీతి, స్త్రీలకు ఒక నీతిగా మాట్లాడే మిమ్మల్ని నేను ఇంకొక క్షణం కూడా సహించలేను. మీరు తెలుసుకోండి. మీ తప్పును గ్రహించి మీరే వచ్చి కోరేదాకా మీకు ఈ ముఖం కనిపించదు. నాకు ఆ దాసి దాని అందం లేకపోవచ్చు, కానీ నా ఈ మాంగళ్యానికి ఒక ప్రత్యేక మహిమ ఉందన్న విషయం మీరెప్పటికైనా గ్రహించకపోరు. వెళ్ళండి మీ పుణ్యదేవుకు. నీవేమీ చెప్పనక్కర్లేదు, నేనే పెడుతున్నాను. అమ్మా, ఇదిగో అమ్మా, ఈ మచ్చ గుర్తు పెట్టుకో. విషయం ఇందులోపుడు పాత్రలు మార్చేవు, జాగ్రత్త. మహారాజా, వెళదాం పదండి. నాకేం బాగాలేదు. నేను తాగిస్తాను. సేనా, నిజంగా విషయం? అవును, పచ్చి గరళం. పాపి, ఘాతకి, నా పేరు ప్రతిష్టలు ఉన్న ఆనందం అంతా నాశనం చేసావు. నా కనగప్పి విభజించావు. కనుక విషయాన్ని చంపుతున్నావు రాక్షసి. అవును, రాక్షసిని. నువ్వు నా ఆశలన్నింటికి అడ్డు తగులుతున్న శనివి నాశనం చేశాను. నేను రాజ్యాలు ఏలడానికి పుట్టాను, దాస్యానికి కాదు. ఆపండి నాటకం. ఆ పాపాత్మురాలు భర్తకిలా విషమితి సంచి అతని శవాన్ని ఏట్లో పారేసింది.